60,000 కోట్లు పోయి 8 లక్షల కోట్లు అప్పయింది. అంటే ఇంత ఒకవైపున కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం. ఒక తెలంగాణే కాదు, బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలకు ఒక పద్ధతి, అట్లాగే నాన్ బీజేపీ రాష్ట్రాలకు ఇంకో పద్ధతి. అంటే సవతితల ప్రేమిస్తూ మీరు ప్రస్తావించిన అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే పోనీ అంతా కాకుండా అట్లీస్ట్ ఒక రేషియో సపోజ్ అంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ డెవల్యూషను ఏ ప్రకారం ఉండాలి, దేని ప్రామాణిక తీసుకొని చేస్తూ ఉన్నారనేది స్పష్టత ఉంటే పోనీ దానికంటే 10% తక్కువేండి తెలంగాణకు, 20% తక్కువేండి. కానీ ఇంత అబ్నార్మల్ వేరియేషన్ ఉన్న తర్వాత అయినా కూడా ఇంత భారమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు సుమారుగా సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉంటే కూడా అయినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు అధ్యక్ష, ఈ ట్యాక్స్ అనేది వ్యాట్ అయినా ఎక్సైజ్ అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ట్యాక్స్ పర్సెంటేజ్ పెంచలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది పెంచలే. ఇది గతం నుంచి కూడా 31-32% అప్పటి నుంచే ఉంది. ఈ ప్రభుత్వం పెద్ద పెంచలే కూడా. సో ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పని గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అట్లాగే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ మనం అడిషనల్గా ఛార్జ్ చేయలేం. కాకపోతే రికవర్ అనేది జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసమే వాటిని రికవర్ చేసి ఈ దృష్టి అంటే గత 3 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలే, దీన్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క పిల్ఫరేజ్ను అరికట్టడం కోసమే ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. అట్లాగే గౌరవ శాసనసభ్యులు సరే దానం నాగేంద్ర మాట్లాడడం జరిగింది. వాస్తవాలు మాట్లాడడం జరిగింది. రిలయన్స్కి ప్రభుత్వానికి అంటే ఎవరికి సంబంధాలు ఉన్నాయో రిలయన్స్ తోడానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆర్థికంగా పిల్ఫరేజ్ను దాన్ని అరికట్టడం కోసమే ఈ బిల్లుకు అయితే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్కు చట్టబద్ధత కల్పించడం కోసమే ఈ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసిన. కాబట్టి దయచేసి దీన్ని గౌరవ సభ్యులందరినీ కూడా ఈ యొక్క బిల్లును కన్సిడరేషన్ చేయమని చెప్పని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నేనేమంటా అంటే సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక సందర్భాల్లో ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఏ చర్చ వచ్చినా 42% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని ఈ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష, అసలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? 32% ఉన్నటువంటి దాన్ని 42% చేసింది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవాన్ని ఈ 32% సరిపోదు, ఇది 42% ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని అంత గొప్ప నిర్ణయం తీసుకొని 42% చేశాడు. అధ్యక్ష, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ దేశ వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడితే సమాజానికి సరి అయినటువంటి సిగ్నల్ వెళ్ళదు. అధ్యక్ష, ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందా? కేంద్ర ప్రభుత్వమే యుద్ధం వస్తే చేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్రానికి రోడ్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి త్రిబుల్-ఆర్ ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు గొప్పగా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు నిజంగా నేను అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పిండ్రు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా సహకరిస్తున్నారని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక అంతకంటే ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మంత్రులంతా లేదు మాకు సహకరిస్తలేరంటే ఎట్లా? నేను అందుకే మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని రాష్ట్రాలకున్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తున్నది. నేను మీరు మంత్రి గారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ సహకరిస్తుందని చెప్పిన మాట మాట్లాడిన ఎన్నో అంశాలు ఉన్నాయి.
ఎన్నో అంశాలు అందులో కొన్నింటికి సంబంధించినట్టు వారు ప్రస్తావించారు. మరి ఇది ప్రధానమైనటువంటి అంశం. మీరు అన్నీ మాట్లాడిండ్రు కానీ ఏ ప్రాతిపదికన ఈ రాష్ట్రానికి ఈ ఫిగర్ ఇచ్చిండ్రు, ఏ ప్రాతిపదికన మరి కేవలం 90,000 కోట్ల రూపాయల ఆదాయం బీహార్కి వస్తే 6,24,000 కోట్లు, 6,24,000 కోట్లు. దీనికి ప్రాతిపదికత ఏంది? అందుకే అంటున్నా, అబ్నార్మల్ వేరియేషన్ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్గా రాజకీయ అంశంతో జరుగుతూ ఉందనేది దాపరికం లేదు. స్పష్టంగా ఈ తెలంగాణ గురించి చెప్పినా, కర్ణాటక గురించి చెప్పినా, తమిళనాడు చెప్పినా, కేరళ గురించి చెప్పినా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దానిపైన చర్చ అక్కర్లేదు. అల్టిమేట్గా కొన్ని అంశాలు సహకరించవచ్చు. రాజకీయ సహకరించడం అనేది ఇట్స్ నాట్ ఏ ఫేవర్, ఇట్స్ ఎ డ్యూటీ. రాష్ట్రాల సమాఖ్యనే దేశం, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఇట్స్ ఎ డ్యూటీ, ఇట్స్ నాట్ ఏ ఫేవర్. ఇక్కడ ఫేవర్ కాదు, ఈ ట్యాక్స్ డివాల్యూషన్లో ఫేవర్ కాదు, ఇట్స్ ఎ టోటల్ ఇంజస్టిస్. థ్యాంక్ యూ అధ్యక్ష. Reply is over. The question is that the Telangana value added tax amendment